చెప్పి శబ్దం చేసినాం. ఇదే సాంస్కృతిక సారథి భవన్ నుంచి బయటకు ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నదిరో తెలంగాణ అని నాడు ప్రశ్నించడం. నేడు ప్రజాపాలనలో భాగస్వామ్యమై ప్రజా యుద్ధనౌక గద్దరన్న బిడ్డ సాంస్కృతిక సారథిగా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె సాంస్కృతిక సారథిగా ఉన్నదంటేనే సజీవంగా మాకు గద్దరన్న కనిపిస్తూ ఉంది కనుక మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో జరగబోయే ప్రజా పాలనలో ప్రజలకు సంక్షేమం అందించే కాడ మా ఆటై పాటై మాటై ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడతామని చెప్పి కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా